అందరికీ నమస్తే అండి. మీరు చూస్తుంది జనతా అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ నరేష్ అండి. ఈరోజు ముఖ్య ఉద్దేశం వీడియోకి చేయడానికి గల కారణాలు ఏంటంటే, చాలామంది రైతులు తేజ వెరైటీలు వేస్తున్నారు, 341 సెగ్మెంట్లు వేస్తున్నారు, కడ్డీ బ్యాడీగా వేస్తున్నారు, నాటు బ్యాడీగా వేస్తున్నారు, మనకి లాభు విత్తనాలు వేస్తున్నారు, ఈ రకంగా 341 సెగ్మెంట్లు కూడా వేస్తున్నారు. అంటే మన ఏపీ, తెలంగాణ, కర్ణాటక ఏరియాలలో ఇలాంటి మన విత్తనాలు వేసుకోవటం అనేది జరుగుతుంది. కానీ మిరప తోటలలో వైరస్ ఎందుకు వస్తుంది అనే కారణం ప్రతి రైతు తెలుసుకోలేకపోతున్నారు. అసలు వైరస్ రావటానికి గల కారణాలు ఏంటి, వైరస్ ఇందువల్ల వస్తుంది, అసలు ఏ సెగ్మెంట్ వేసినా మనకి ఒక సీజనల్గా ఇది వైరస్ వస్తూ ఉంది. మిరప తోటలలో వచ్చినప్పుడు ఏమవుతుంది, వైరస్ అనేది బాగా ముడుచుకొని పోయి అసలు నల్లగా అయిపోయి మందం అయిపోయి కాయలేని పూత పడని స్థితిలో కూడా చెట్టు ఉండటం అనేది జరుగుతూ ఉంది. వీటన్నిటికి కారణమైంది. అసలు వైరస్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి ఏం చేయాలి ప్రతి రైతు కూడా, ఇది చాలామంది రైతులకి తెలియాలి. ఖచ్చితంగా తెలిసిన రైతులు కూడా చాలామంది రైతులకి ఖచ్చితంగా ఈ వీడియోను షేర్ చేయండి. మీకు వైరస్ ఎందుకు వస్తుంది, మిరప తోటలో వైరస్ గల కారణాలు ఏంటి, అసలు వైరస్ రాకుండా ఏం చేయాలి, వైరస్తో మనం మిరప తోటలు ఎందుకు పండించుకోలేకపోతున్నాం అనేది ఈ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. వాటిని ఎలా కంట్రోల్ చేయాలనేది మీకు చెప్తాను. దీన్ని అనుసరించి చేసుకుంటే ఖచ్చితంగా వైరస్ ఎంతో కొంత కాపాడుకోలేస్తారు. అసలు సీడ్ వల్ల వస్తుందా, మనకి వేసే విత్తనాల వల్ల వస్తుందా, లేకపోతే మనం చేసే యజమాని చర్యల వల్ల వస్తుందా, లేకపోతే మనం వాడే పురుగు మందుల వల్ల వస్తుందా, మనం చెట్టుకు బలం ఇవ్వలేకపోవటం వల్ల వస్తుందనేది ఈరోజు నేను చెప్తాను. దాన్ని బట్టి మీరు ఆలోచించుకొని ప్రతి రైతు కూడా ఖచ్చితంగా వైరస్ని కంట్రోల్ చేసుకోవాలి. కంట్రోల్ చేసుకునే సగం భయం అనేది మిరప వేసే రైతులకు పోతుందని నా ఆలోచనతో చెప్తున్నాను. అసలు వైరస్ గల కారణాలు ఏంటి, వైరస్ అనేది ఎందుకు వస్తుంది అంటే, చాలామంది చాలా రకాలుగా సెగ్మెంట్ల వైజ్గా విత్తనాలు వేస్తూ ఉంటారు. ఏ సెగ్మెంట్ వేసినా కొంచెంమంది సెగ్మెంట్లలో వైరస్ వస్తుందన్న అంటారు, కొంచెంమంది సెగ్మెంట్లలో వైరస్ రావట్లేదు అంటారు, అన్న నా దాంట్లో వైరస్ వచ్చిందంటారు. అసలు వైరస్ సీడ్ వల్ల వస్తుందా రాదా? ఒక సీడ్ వల్ల అనుకుంటే మాత్రం అది తప్పండి. ఎందుకంటే సీడులో క్వాలిటీ ఉండాలి, నీకు కానట్లేదు, సీడ్ కూడా తట్టుకునే శక్తి కూడా ఉండాలి. ప్లస్ వైరస్ ఎందుకు వస్తుందంటే, భూమి లోపల కర్బన శాతం లేకపోవటం వల్ల వస్తుంది, భూమి లోపల న్యూట్రిన్స్ పోషకాలు లేకపోవటం వల్ల వస్తుంది. అంటే మన భూమిలో ఉండాల్సిన పోషకాలు చెట్టుకి అందించలేకపోవటం వల్ల వస్తుంది, ఉన్న పోషకాలు కూడా చెట్టు తీసుకోలేకపోవటం వల్ల వస్తుంది. ఎందుకు వస్తుందంటే, ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, మనం కూడా సీజనల్గా మనకు వర్షాకాలం అయితే జలుబు వస్తుంది, ఎండాకాలం అయితే వడదెబ్బ తగులుతుంది, ఇంకోటి అయితే ఇంకో రకంగా రోగాలు అనేది వస్తూ ఉంటాయి, జలుబు దగ్గు జ్వరాలు ఇలాంటివి వస్తున్నాయి. అది సీజనల్ బీనెస్. ఇది కూడా మిరప తోటలలో వైరస్ అనేది కూడా సీజనల్ బీనెస్ అయిపోయింది. సీజనల్ అంటే ఏంటి, అసలు ఆ వర్షము ఎక్కువ ఉన్నా వేడి ఎక్కువగా ఉన్నా కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటుంది. అతిగా వేడున్నా కూడా వైరస్ వస్తూ ఉంటుంది. అంటే తట్టుకోలేకుండా ఉండటం వల్లనే చెట్టు అనేది తీసుకోవాల్సిన న్యూట్రిన్స్ తీసుకోలేవదు, పోషకాలు తీసుకోలేవదు. దాని ద్వారాతో పాటు మరియు మనం పోషకాలను కూడా చెట్టుకు అందించజేయాలి. ఎంతసేపటికి నల్లుందా, లేదా దోమ ఉందా, పురుగు ఉందా అనేది చూసి మనం మందు కొడతాం. కానీ అసలు చెట్టుకి ఏం కావాలి, చెట్టుకి ఎప్పుడైనా చెట్టుకి ఇమ్యూనిటీ పవర్ ఉండాలి, రెసిస్టెంట్ పవర్ ఉండాలి. అంటే చెట్టు తట్టుకునే శక్తి ఉన్నప్పుడే మనం వైరస్ని కంట్రోల్ చేసుకోలేస్తాం. కానీ ఇలా వైరస్ని కంట్రోల్ చేసుకోవాలంటే ఏం చేయాలి, ప్రతి రైతు కూడా, మిరప తోటలు వేసే ప్రతి రైతు కూడా మనం దున్ని కాడి నుంచే పచ్చి రొట్టెలు వేయలేనా, పిల్లి పెసరలైనా ఇలాంటివి వేసుకుంటే ఎంతో కొంత భూమికి బలం వస్తుంది. భూమి బలంతో పాటు మనం చెట్టు వేసిన తర్వాత చెట్టుకు బలం వస్తుంది. భూమి నుంచి చెట్టు తీసుకున్నప్పుడు దానికి తట్టుకునే శక్తి అనేది వస్తూ ఉంటుంది. తర్వాత భూమిలో మనం పోషకాలు వేయాలి. పోషకాలు అంటే మనం ఎప్పుడైనా రైతు పైన కొడతాడు, దోమకు నల్లికి అన్నిటికి కొడతాడు, కానీ కింద పోషకాలు లేరా బాబు అంటే వేయరు. ఎందుకు, ఆ పోషకాలు అనేది భూమిలో ఖచ్చితంగా ఉన్నప్పుడు చెట్టు తీసుకున్నప్పుడు వైరస్ రాదు. భూమిలో పోషకాలు అంటే ఏముంటుంది, మనకి నత్రజని కావచ్చు, ఫాస్ఫరస్ కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, కాల్షియం కావచ్చు, మెగ్నీషియం కావచ్చు, బోరాన్ కావచ్చు, ఎలాంటి పోషకాలైనా చెట్టుకి అందించినప్పుడు మాత్రం భూమి ద్వారా ఖచ్చితంగా వైరస్ రాదు. ఇది పక్కా. ఎందుకంటే
వైరస్ రావడానికి గల కారణం ఏంది? చెట్టుకు తట్టుకునే శక్తి లేకపోవటం వల్ల. ఎందుకు తట్టుకోదంటే లోపల ఉన్న న్యూట్రియన్స్ చెట్టు తీసుకోలేకపోవటం, అసలు నువ్వు న్యూట్రియన్స్ వేయలేకపోవటం. దీని ద్వారా మనకి వైరస్ వస్తుంది అనేది పక్కా నాకున్న సమాచారం ప్రకారం నేను చెప్తున్నా. ఇది మీకు తెలియసుండొచ్చు, తెలియకపో ఉండొచ్చు. మీరు ఒక్కసారి చూడండి, ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు వేసే రైతులు ఎవరైనా 1 ఎకరానికి ఎక్కువగా పోషకాలు అందించడం లేకపోతే అసలు వేయకుండా ఉండటం వల్ల మీకు అర్థమైపోయింది అసలు దేనివల్ల వైరస్ వస్తుంది అనేది కూడా ప్రతి రైతుకి అర్థమైపోద్ది. వైరస్ను తట్టుకునే శక్తిని మనం ఇచ్చినప్పుడు మాత్రం వైరస్ రాదు. వైరస్ వస్తే మనం అధిక దిగుబడి తీయలేం. ఎందుకు తీయలేమంటే ఒక 100 చెట్లలో 30 చెట్లకు వస్తే ఆ 30 చెట్లు కాపు కాయదు, మంచి చిగురు రాదు, మంచి పోతా పడదు. దానివల్ల ఏమవుతుంది? ఆ 30 చెట్లు లాసే కదా. మరి ఎకరం వేసినప్పుడు నువ్వు ఒక అరెకరం పోయిందనుకో, అరెకరంలో ఎంత దిగుబడి తీస్తారు? అందుకే ప్రతి రైతు మనం దున్నే దగ్గర నుంచే దానికి చెట్టుకు బలం ఇవ్వాలి అంటే దున్నే దగ్గర నుంచే భూమిని బలంగా చేసుకున్నప్పుడే ఖచ్చితంగా వైరస్ రాదు. బలంగా చేసుకోవాలంటే బలానికి చాలా రకాలు ఉన్నాయి. ఒక హ్యూమిక్ యాసిడ్ కావచ్చు, ఫల్విక్ కావచ్చు, ఎమినోస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక సీవిడి కావచ్చు, మన న్యూట్రియన్స్ పోషకాలు కావచ్చు, ఏదైనా మనకి భూమిలో అందించినప్పుడు చెట్టు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా బలంగా చెట్టు తయారవుతుంది. చెట్టు బలంగా తయారవటం కాదు, వైరస్ని పక్కన పెట్టండి, తట్టుకుంటుంది. కానీ దాని ద్వారా చెట్టు గ్రోత్ కూడా బాగుంటుంది, సైడ్ బ్రాంచెస్ వస్తాయి, మంచి గ్రోత్ వస్తుంది, మంచి గ్రీనిష్ వస్తుంది, చెట్టు కూడా మంచిగా పెరుగుతూ ఉంటుంది. ఇవన్నిటి వల్లే కదా మనకి ఈ పోషకాలు అందించడం వల్లే కదా ఇవన్నీ వచ్చేది. ఒక వైరస్కే అనుకుంటున్నారు, వైరస్ అనే కాదు, ఎన్నిటికి కూడా ఒక ఫంగిసైడులు బ్యాక్టీరియా ప్రాబ్లం నుంచి కూడా మన చెట్టు అనేది ఖచ్చితంగా బయటపడుతుంది. దీని ద్వారా నువ్వు ఆల్రెడీ ఇవన్నీ వేసావు కాబట్టి ఎంతో కొంత పైన పెట్టే పెట్టుబడి కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ప్రతి రైతు కూడా మిరప తోట వేసే ప్రతి రైతు కూడా, ఏ క్రాప్ వేసే ప్రతి రైతు కూడా ఖచ్చితంగా పైనుంచైనా కింద నుంచైనా ఖచ్చితంగా న్యూట్రియన్స్ ఎఫిషియన్సీ లేకుండా మాత్రం చేసుకున్నట్టయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతాం. వైరస్ని తట్టుకోలేస్తుంది, దాంతోపాటు మంచి హీల్డ్ కూడా వస్తుంది. హీల్డ్ రావడానికి గల కారణం ఏంటంటే మంచి న్యూట్రియన్స్ అందినప్పుడు గ్రోత్ కానీ, సైడ్ బ్రాంచెస్ కానీ, పంగ రావటం కానీ, మంచి గ్రోత్తో పాటు మనకి ఇది ఫ్లవరింగ్ కానీ ప్లస్ గ్రీనిష్ కానీ ఎప్పుడు కూడా చెట్టుని పచ్చదనంతో ఉంచుదని నేను ఆశిస్తున్నాను. ఈ రకంగా ప్రతి రైతు చేసుకొని మంచి దిగుబడులు తీయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.